హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం రీసెంట్ గా మనం గాని చూసుకున్నట్లయితే అంబానీ కొడుకు పెళ్లి అయితే మాత్రం వేరే లెవెల్లో చేస్తున్నారన్నమాట అంటే ఇంకా పెళ్లికి టైం ఉంది సో ఇప్పుడు జరిగేటటువంటి ఫంక్షన్స్ లో కూడా చాలా మంది బాలీవుడ్ మొత్తం దిగిపోయి ఉంది ప్రస్తుతానికి అంబానీ పెళ్లిలో బట్ ఈ పెళ్లిలో ఏంటంటే ఒక పర్సన్ ని చాలా హైప్ ఇచ్చుకొని చూస్తున్నారన్నమాట ఆయన ఇంకెవరో కాదు మన మెగాస్టార్ సుపుత్రుడైనటువంటి మన రామ్ చరణ్ తేజ్ సో ప్రస్తుతానికి రామ్ చరణ్ గారికి చాలా మంచి పేరు ఉంది సో ఆఫ్టర్ త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ గారు అసలు ఒక ఆస్కార్ లెవెల్ యాక్టర్గా మారిపోయారు సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ రామ్ చరణ్ గారి గురించి చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ముఖ్యంగా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు సో అందులో ఒక రెండు విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం ప్రస్తుతానికి మనకి శత్రు దేశం అంటాం కదా లైక్ ఒక ఎనిమీ కంట్రీ అనేటువంటి పాకిస్తాన్లో రామ్ చరణ్ గారి గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి అసలు ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి అసలు ముఖ్యంగా మన తెలుగు హీరోతో సంబంధం ఏముంది సో ఏదో రాంగ్గా వెళ్ళిపోతుంది అని మాత్రం అనుకోవద్దు యాక్చువల్లీ వాళ్ళు పొగిడారనమాట సో ఈ త్రిబుల్ ఆర్ అనేటటువంటి సినిమాలో స్టార్టింగ్ ఈ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది రామ్ చరణ్ది సో ఒక పోలీస్గా ఒక రూత్లెస్ పోలీస్గా ఉంటాడు ఎదుటివాడు ఎంతమంది ఉన్నా సరే తన గోల్ని రీచ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళి లాస్ట్కి చనిపోయే స్టేజ్ దాకా వెళ్ళినా సరే అందరినీ కొట్టుకొని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే పొజిషన్లో అదే యాటిట్యూడ్తో నిలబడతాడనమాట సో ఈ సీన్ చూసినటువంటి పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన పాకిస్తాన్ మీడియాలో చెప్పడం జరిగిందనమాట సో నాకు ఇలా త్రిబుల్ ఆర్ సినిమా చూస్తున్నప్పుడు రామ్ చరణ్ గారి ఆ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్యారెక్టర్ చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చాయి లైక్ ఒక క్యారెక్టర్ని ఎంత బాగా డిజైన్ చేశారు ఆయన క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు అంత రూత్లెస్ పోలీస్ ఆఫీసర్గా చాలా ఇమిడిపోయారు క్యారెక్టర్లో అని ఆ ఛానల్ వాళ్ళకి పొగడం జరిగిందనమాట ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కావటం వల్ల ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సో పాకిస్తాన్ అంటే శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్లో కూడా మన తెలుగుడి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా కూడా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కే దక్కుతుంది సో ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయనేది మనకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు సో ఈ సినిమాలో ముఖ్యంగా ఈ త్రిబుల్ ఆర్ అనేటువంటి సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా వేరియేషన్స్ ఉంటాయి అంటే ప్రేమ జాలి కోపం లైక్ ఇటువంటి అన్ని వేరియేషన్స్ చూపిస్తారనమాట సో మన ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు హీజ్ అన్ బోర్న్ విత్ అన్ యాక్టింగ్ గోల్డెన్ స్పూన్ అయితే కాదు యాక్టింగ్ అసలు యాక్టింగ్ అలా ఒక శరీరంగా పుడుతుంది మన జూనియర్ ఎన్టీఆర్ గారు సో ఒక మంచితనం ఒక సింప్లిసిటీ అనేది ఒక రూపంలో పుడుతుంది మన రామ్ చరణ్ గారు సో ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ్ గురించి అయితే మాత్రం చాలా మంది చాలా బాగా చెప్తున్నారనమాట అండ్ దాంతోపాటు ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ అంబానీ పెళ్లి కూడా స్టార్టింగ్ తీశాను కదా సో ఈ అంబానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి మీరు వీడియోస్ చూస్తుంటారు అంటే అంబానీ సన్ వెనకాల అంటే అనంత్ అంబానీ వెనకాల బ్యాక్డ్రాప్ డాన్సర్స్గా కనిపిస్తారు మనకి సల్మాన్ ఖాన్ ఇంకా పెద్ద యాక్టర్స్ అందరూ కూడా బట్ మీరు సరిగ్గా గమనిస్తే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాడు లేదంటే మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వెళ్ళినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక్కరు కూడా ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినట్టు వాళ్ళు ఇచ్చే డబ్బులు కక్కుర్తో పడి ఏదో చేసినట్టయితే చూపించలేదన్నమాట సో దీనికి సంబంధించినటువంటి వార్తలు కూడా సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి సో మన తెలుగుడి గొప్ప ఒక గెస్ట్గా వెళ్ళాడు గెస్ట్గానే ఉంటాడు కాళ్ళ మీద కాలు వేసుకొని బాలీవుడ్లో భాషలు అని చెప్పుకునే వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే ఇక్కడ గెస్ట్గా చూశాడు అనమాట సో ఆ విషయాలు కూడా సోషల్ మీడియాలో చాలా మంది గొప్పగా చెప్తున్నారు అండ్ అంతేకాకుండా ప్రస్తుతానికి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాతో శంకర్ గారితో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు సో మార్చి 27th రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది రిలీజ్ చేయబోతున్నారంట అండ్ అలానే ఉప్పెన డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబుతో నెక్స్ట్ మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ని కూడా మేబీ ఐ థింక్ మూవీ నేమ్ అనుకుంటా సో వాటిని కూడా రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సో మార్చి 27th మనకి మన రామ్ చరణ్ గారి మేజర్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి సో ప్రస్తుతానికి ఇది రామ్ చరణ్ గారి గురించి ప్రెసెంట్ మన దేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా వస్తున్నటువంటి వార్తలు సో ఈ విషయాన్ని కనుక మీరు వినుంటే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసినటువంటి తెలుగు హీరోలు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్